పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఎంతో తెలివైనవాడు, వేదశాస్త్రాలను బాగా నేర్చుకున్నవాడు, చిన్నతనంలో చాలా మంచివాడుగా, భక్తిపరుడుగా, తల్లిదండ్రుల మాటను వినేవాడిగా, పుణ్యకార్యాలు చేసేవాడిగా ఉండేవాడు. కానీ ఒకరోజు అతడు అరణ్యంలో తండ్రికి సమిధలు తెచ్చే పనిలో ఉన్నప్పుడు ఒక వేశ్యను చూశాడు. ఆమె రూపానికి మోహించి తన మార్గాన్ని తప్పిపోయాడు. అతడికి అంతకుముందే వివాహం అయిపోయింది. ఆ వేశ్యతో అతడు ఎల్లప్పుడూ ఉండిపోయాడు. తన భార్యని, తల్లిదండ్రులను, తన ధర్మాన్ని, వేదపాఠాన్ని అన్నిటినీ వదిలేశాడు. పాపకార్యాలతో జీవితాన్ని సాగించాడు. దొంగతనం, మోసం, మద్యం ఇవే అతనికి జీవితం అయ్యాయి. ఆ స్త్రీతో అతనికి 10 మంది పిల్లలు పుట్టారు. అందులో చిన్నవాడి పేరు నారాయణ అని పెట్టారు. ఏళ్ల తరబడి పాప జీవితం గడిపిన తర్వాత వృద్ధుడైన అజామిలుడు మరణించబోతున్నప్పుడు యమదూతలు అతని ప్రాణం తీసుకొని పోవడానికి వచ్చారు. భయంతో అజామిలుడు నారాయణ నారాయణ అని అతని చిన్న కొడుకు పేరు పిలుస్తూ ఉండగా భగవంతుడు, శ్రీమన్నారాయణ దూతలు, విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. యమదూతలు అజామిలుని ఆత్మను తీసుకెళ్లబోతుండగా విష్ణుదూతలు అడ్డుకున్నారు. అప్పుడు విష్ణుదూతలు అంటున్నారు, ఈ అజామిలుడు చివరి శ్వాసలో నారాయణ నారాయణ అనే దివ్య నామాన్ని పలికాడు. ఆ నామం ఒక్కసారి పలికిన పాపాలన్నీ క్షయమవుతాయి. యమదూతలు ఆశ్చర్యపోయి ఇంకా వెనుదిరిగారు. తరువాత ఆ అజామిలుడు ఆ దివ్య దూతల ప్రభావంతో పశ్చాత్తాపం పడి నిజమైన భక్తుడిగా మారాడు. తపస్సు చేసి నారాయణి స్మరణతో జీవనం గడిపాడు. చివరికి వైకుంఠం చేరి శాశ్వత ముక్తిని పొందాడు. ఈ కథ కార్తీక పురాణంలో ఉంది. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఎంత మంచి వాడైనా సరే మనసు నియంత్రించుకోకపోతే పాపంలో పడిపోతాడు. అజామిలుడు వేశ్య సాంగత్యంలో పడ్డాడు. ఆ దుస్సాంగత్యం వలన అన్ని విలువలు, ధర్మాన్ని కోల్పోయాడు. ఎవరితో కలుస్తామో వారిలాగే మనం మారిపోతాం. అందుకే సత్సాంగత్యం అవసరం. మనం ఎన్ని తప్పులు చేసినా సరే పశ్చాత్తాప పొందితే భగవంతుడు మనల్ని క్షమిస్తాడు. మార్పు అనే అవకాశాన్ని మనకు ఎప్పుడూ అందజేస్తూనే ఉంటాడు. చెడు సాంగత్యం మనిషిని పాపానికి నడిపిస్తుంది. కానీ భగవంతుడి నామస్మరణ ఒక్కటి అతన్ని మళ్ళీ పవిత్రుడిని చేస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.